నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సాయి తేజ పాఠశాలలో ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులుగా అంటే స్వయం పరిపాలన దినోత్సవం జరిగింది. ఈ స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పిల్లల్లో ఉత్సాహం కలగడానికి, వాళ్ళను ఉత్తేజపరచడానికి బహుమతులు పంచాలనే ఉద్దేశంతో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి జాఫర్ పిల్లలందరికీ నోట్బుక్స్ మరియు పెన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమా మేడం ఈ స్వయం పరిపాలనా దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ బహుమతులు అందజేశారు. గురించి ఈరోజు కొద్దిగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలు కూడా మన పాఠశాలలో చదువుతున్నందుకు మాకు ప్రోత్సాహకంగా మా పాఠశాలను అభివృద్ధికి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో మన పాఠశాలను ప్రోత్సహించడం, అదేవిధంగా మన పాఠశాల గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి అనే విషయంలో పాఠశాల ఏర్పడి దగ్గర 48 సంవత్సరాలు అయిపోయింది. పాఠశాలను ఎస్టాబ్లిష్ చేసింది మా అమ్మగారు శారదమ్మ. అయితే ఆ రోజు మన పాఠశాల నాగర్ కర్నూలులో ఏ పాఠశాల కూడా లేదు. ఆ పాఠశాల లేని సమయంలో నాగర్ కర్నూలులో ఓన్లీ ఏకైక పాఠశాల మనది శారదమ్మ బడిగా ఒక పేరు ఉంది నా పాఠశాల. ఆ రోజు 3 పిల్లలతో ఓన్లీ ఒక 5 రూపాయలతో పాఠశాలను మా అమ్మగారు శారదమ్మ గారు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆ రోజు నుంచి తన సేవలను దగ్గర 35-40 సంవత్సరాలు తను కొనసాగించి తన ఆరోగ్యరీత్యా బాగలేకుంటే మళ్ళీ ఆ యొక్క తన కూతురైన నేను ఉమా నా పేరు, అయితే తన కూతుర్ని నేను ఈ విధంగా పాఠశాలలో ఆమె యొక్క పేరును నిలబెట్టాలనే ఉద్దేశంతో, ఆ పేరును కంటిన్యూగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాఠశాలను నడుపుతూ ఉన్నాను. నా చేతనైన మేరలో మా అమ్మగారి యొక్క పేరు నిలబెట్టడానికి అని చెప్పేసి నా యొక్క ఏదో కమర్షియల్గా కాకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తులో పేరు నిలబెట్టాలని చెప్పి నా ఉద్దేశంతోనే ఈరోజు ఈ పాఠశాల ఇంత కాంపిటీషన్ లెవెల్లో ఉన్నా కూడా పాఠశాలను నడుపుతూ అందరి పేరెంట్స్ యొక్క ప్రోత్సాహంతో వాళ్ళ యొక్క అభిమానంతో నడుస్తుంది. అంటే ఈరోజు పేరెంట్స్ యొక్క మాకు ప్రోత్సాహమే ఈరోజు ఇంతవరకు మేము నడుపుతూ ఉన్నాము. ఈ కాంపిటీషన్లో తట్టుకోవడము, ఈ యొక్క హై లెవెల్ హైటెక్ ఎడ్యుకేషన్ ఓన్లీ పాఠశాలలో విద్య కొనడమే కానీ పిల్లలకు విద్య నేర్పడం అనే ఉద్దేశంతో కాకుండా పిల్లలకు సేవా దృక్పథంతో చిన్నపాటి ఏదో నడుపుతూ ఈరోజు అమ్మగారి పేరును చాలా నిలబెడుతూ మామూలుగా నడుపుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా ఉపాధ్యాయ వృత్తి స్వయం పరిపాలన దినోత్సవం పాఠశాలలో ప్రతి స్కూల్లో కూడా ప్రతి చోట కూడా నడుపుకుంటారు. అదేవిధంగా మన పాఠశాలలో కూడా విద్యార్థులను ఉపాధ్యాయులుగా చేస్తూ వాళ్ళ యొక్కను ప్రోత్సహిస్తూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న శ్రమ ఏంటనేది విద్యార్థులకు తెలియపరచాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ స్వయం పరిపాలన దినోత్సవం సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి పాఠశాలలో నిర్వహించి విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఉపాధ్యాయ వృత్తి గురించి తెలియపరచడం కోసం అని చెప్పి ఈ స్వయం పరిపాలన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది.
సైన్స్ డే మరియు సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులు ప్రయోగ పరికరాలు చక్కగా తయారు చేసి నేటి సమాజంలో జరిగే విషయాలు వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు యువకులకు విద్యార్థులు చేసిన ప్రయోగాలను వివరించడం చూసి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సంతోషించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేష్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను మా పాఠశాలలో సైన్స్ ఫేర్ 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు మల్లేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం, దసరా, దీపావళి, ఉగాది, వినాయక చవితి, గణతంత్ర దినోత్సవం, రంజాన్, కృష్ణాష్టమి, సంక్రాంతి, శ్రీరామనవమి, బతుకమ్మ, మొహరం, క్రిస్మస్, బక్రీద్, మహాశివరాత్రి, హోలీ, రాఖీ పౌర్ణమి, తీజ్. Anyone festival explain. దసరా అశ్వయుజ మాసం శుక్రపాశం పైడమి నాటి నుండి 9 రోజులు జరిగే నవరాత్రి ఉత్సవాలనే దసరా అంటారు. ఇవి శరద్ ఋతువులో జరుపుకుంటారు కాబట్టి శరణ్యవరాత్రి అని కూడా పిలుస్తారు. ఇది ఈ సంవత్సరంలో అక్టోబర్ 12న జరుగును. My name is Malesh, principal of Alpa Public School at Sirsavada village, Tadur Mandal, Narkal district. Okay, today our school to celebrate Science Day. Okay, our children's science, social type of equipments and seminars we are prepared. Okay, children's also nicely explained doing, and some children's parents visited, village members visited, some other school children's teachers and school surrounding neighbors, so much members visited. They are nicely responsive, and I am proud to feel our children nicely successfully lead science day. Thank you. రాజకీయ పార్టీల ఓటమి విజయం సహజం, కానీ ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు ఓడిపోయామని కోపంతో పగతో గెలిచిన వారిపై గెలవడానికి సహాయం చేసిన వారిపై క్షుద్ర పూజలు చేయించారు. అటువంటి సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో క్షుద్ర పూజల నెపంతో అమాయకుల ప్రాణాలు బలిగొన్న సంఘటన మరవక ముందే మరొక క్షుద్ర పూజ సంఘటన నెలకొంది. ఇందులో ఏకంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉండడం విశేషం. రాజకీయ కక్షలతో తమ ప్రత్యర్థులుగా ఉన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎంచుకొని వాళ్ళ ఇండ్లపై వాళ్ళ దుకాణాలపై బాణామతి చేసిన క్షుద్ర పూజా సామాన్లు వదిలి వెళ్ళడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఆ బాణామతి చేసింది మోయిన్ ఇంతియాజ్గా గుర్తించారు. 6/2/24 రోజు రాత్రి 11 గంటల సమయంలో ఈ మన కేజీఎన్ పూల షాపు, అదేవిధంగా అనీస్ ఫర్నిచర్ షాప్ ముందల గుర్తు తెలియని వ్యక్తులు ఏమంటారు మామూలుగా ఈ బాణామతి, చేతబడి, విచ్ క్రాఫ్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అంటే బాణామతి చేసి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, బట్టలు, తర్వాత ఈ నిమ్మకాయలు కొన్ని కోసి వాటి మీద వేసి, తర్వాత అదేవిధంగా కోడి కాళ్ళు, ఇవన్నీ నల్ల కోడిని కోసి దానికి సంబంధించినటువంటి కాళ్ళు వేయటం, ఇటువన్నీ అన్నీ కూడా ఒక ఈ వేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ 2 పూల షాప్ ముందల అదేవిధంగా ఫర్నిచర్ షాప్ ముందల వేసిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటిని కూడా ఐడెంటిఫై చేస్తే వాళ్ళిద్దరు కూడా ఎండి మోయిన్ నాగర్ కర్నూలు, తర్వాత ఎండి ఇనాయత్ లింగాల అనేటటువంటి 2 వ్యక్తులు ఇవి చేసిరని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసి వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసినాం ఈరోజు.
వాళ్ళిద్దరిని కూడా ఈరోజు ఉదయం పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు మా మాట ఇంటలేరని ఖాజా ఖాన్ బీఆర్ఎస్ కౌన్సిలర్ 14th వార్డు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం వల్ల మేము ఇవి చేసినాము. మాకు తెలియదు సార్ ఇవన్నీ కూడా ఈ విషయాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. దీని మీద మేము ఒక కేసు నమోదు చేసి ఈరోజు మోయిన్ని ఇనాయత్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నాం. ఇక ముందు కూడా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేస్తాం, వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ మూఢనమ్మకాలు అనేది ఎవరు కూడా ప్రజలు కూడా నమ్మొద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ 2 షాపుల ముందలేసి అది అంటే ఇంతకుముందు జరిగిందంట కానీ అది వాళ్ళు. వనపర్తి జిల్లాలో ఈ రోజు నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, పరీక్షా కేంద్రంలో విద్యార్థులు కల్పించిన మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష జరుగుతున్న తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం 12వ వార్డు బాపనయ్య నగర్ నందు మార్చి 3వ తేదీన బాపట్ల జిల్లా కేంద్రం క్రిస్టియన్ గ్రౌండ్స్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల సింహగర్జన సభ మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మాల వెంకట్రావు గారి అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను మాల మహానాడు నరసరావుపేట నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షులు పుస్తెల జయరావు ఆధ్వర్యంలో నిర్వహించగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోదా జాన్పాల్ చేతి మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రం 12వ వార్డు బాపనయ్య నగర్ నందు బాపట్ల జిల్లా బాపట్ల కేంద్రం క్రిస్టియన్ గ్రౌండ్స్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి మాలామాదిగల్ని విడగొట్టే దిశగా, రాజ్యాధికారానికి దూరం చేసే దిశగా ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలను భగ్నం చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటటువంటి మాలలను ఏకం చేస్తూ ఎక్కడైతే చిత్తూరు, తిరుపతి, అమలాపురం అలాగే బాపట్ల ప్రాంతాల్లో అధికంగా ఉండబడేటటువంటి మాలలకి అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటు స్థానాలను కేటాయించాలని ఈరోజు హలో మాల చలో బాపట్ల పేరిట బాపట్ల గడ్డ మాలల అడ్డ అనే నినాదంతో మాలల సింహగర్జన బాపట్ల జిల్లా కేంద్రంలో మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లె వెంకటరావు గారి అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటటువంటి మాల మేధావులు, మాల ఉద్యోగస్తులు, మాల మహిళా సంఘాలు అలాగే మాల విద్యార్థులు యువత అంతా వేలాదిగా తరలి రావాలని ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రంగా పిలుపునిస్తా ఉన్నాం. ఆ యొక్క పిలుపులో భాగంగా ఈరోజు మాల మహానాడు రాష్ట్ర కమిటీ నుండి పల్నాడు జిల్లా నుండి ఈరోజు ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో ఉండబడేటటువంటి మాలల్ని వేలాదిగా మార్చి 3వ తేదీన బాపట్ల జరుగుతున్నటువంటి మాలల సింహగర్జన సభను జయప్రదం చేయాలని ఈరోజు రాష్ట్ర కమిటీ నుండి నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు నరసరావుపేట పుస్తెల జయరావు అధ్యక్షన ఈరోజు గోడ పత్రికల్ని అలాగే కరపత్రాలని ఆవిష్కరించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ముదిరాజ్ ముఖ్య పెద్దల సమావేశం జరగగా ఇటు సమావేశానికి హాజరైన లోకనబోయిన రమణ ముదిరాజ్ మాట్లాడుతూ పెద్దలు బండారి నారాయణ ముదిరాజ్ తమకు సంబంధించిన భూమిని అధికారికంగా ముదిరాజ్ సమాజానికి ఇవ్వగా సమావేశం నిర్వహించుకొని బుధవారం రోజు భవన నిర్మాణ నిర్వహణ కమిటీని మరియు హడ్హాక్ కమిటీని ఇటు సమావేశానికి హాజరైన ముదిరాజులు 15 మంది తలా ₹1,00,000 చందా వేసుకొని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నేను లోకనబోయిన రమణ ముదిరాజ్ ఇవాళ
యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన మరి ఎన్నాళ్ళుగా అపరిశుభ్రంగా ఉన్న మరి ముదిరాజ్ భవన నిర్మాణ కమిటీకి సంబంధించి మరి ఎన్నో దఫాలుగా మరి మీటింగ్లు పెట్టుకున్నా కూడా ఎలాంటి పురోగతి లేకుండా మరి ఉన్న దశలో ఇవాళ మరి స్ఫూర్తితోటి పెద్దలు మరి సోదరులందరూ కూడా కలిసి ఇవాళ ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి సోదరుడు బండారు నారాయణ ముదిరాజ్ గారు ఏదైతే వారు సొంత డబ్బులు పెట్టి వెచ్చించిన మరి జాగ ఇవాళ ముదిరాజ్ మరి భవన నిర్మాణానికి వారు మరి దానదత్తం చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇవాళ ముదిరాజ్ భవన నిర్మాణ డెవలప్మెంట్ కమిటీ అనేది కూడా ఒకటి అధికారికి ఇవాళ ఇక్కడ వేసుకోవడం జరిగింది. మరి పెద్దలు కృష్ణ ముదిరాజ్ గారు, మరి పిట్టల నాగేష్ ముదిరాజ్ గారు, మరి అందరూ కూడా మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ ధన్యవాదాలు చేస్తూ మరి అందరి సమక్షంలో ఒక భవన నిర్మాణ కమిటీ డెవలప్మెంట్ కమిటీ ఇవాళ అధికారికంగా రూపుదిద్దుకోవడం జరిగింది. మరి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ సోదరులందరూ కూడా మరి సహకారం చేస్తే ఖచ్చితంగా ఒక అందమైన ముదిరాజ్ భవన నిర్మాణం ఇక్కడ మరి ఇటు పక్కన ఉన్న ఇంకా వేరే ఇతర ప్లేస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంకొక 300 గజాలు కూడా అక్కడ దగ్గరలో ఉందని చెప్పిన సోదరులు మరి కృష్ణ ముదిరాజ్ గారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ డెవలప్మెంట్ కమిటీ ద్వారా ఖచ్చితంగా చేసుకొని మరి ఆర్థికంగా పరిపుష్టం చేసుకొని భవన నిర్మాణం చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచం అందరూ కూడా సహకారం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా ఈ ఒక కమిటీ తర్వాత ఒకటి రిజిస్ట్రేషన్ తర్వాత గూగుల్ పే, ఫోన్పే నెంబర్ కూడా మరి చేయడం జరుగుతుంది. ఇవాళ అధికారికంగా మరి అన్ని వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా కూడా వైరల్ చేస్తూ తలా ఇంతో మరి చేస్తే ఖచ్చితంగా మనం మంచి భవిష్యత్తు మనం ఉన్న ఇక్కడ రాష్ట్ర దేశవ్యాప్తంగా వస్తున్న అందరికీ కూడా ఇక్కడ ఒక మనం అన్నదాన సత్రం నిర్మించుకోవడానికి, వసతిపురం నిర్మించుకోవడానికి కూడా చాలా బాగుంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. జై ప్రభుత్వం ప్రకటిస్తామన్న మెగా డిఎస్సిని వెంటనే ప్రకటించాలని, డిఎస్సితో పాటు టెట్ను కూడా ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య, నీల వెంకటేష్ డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగులతో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ మా గెలుపు నిరుద్యోగుల గెలుపు, నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి వేసి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపి ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయకుండా గత ప్రభుత్వం మాదిరిగా నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. టీచర్ పోస్టు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అదేవిధంగా టెట్టు ప్రొసీజర్ ఉంది. సంవత్సరానికి 2 సార్లు, 3 ఏళ్ళకు ఒకసారి టెట్టు పెడితే బీఈడి పాస్ అయిన టెట్టు నిబంధన టీచర్ పోస్టు కంపల్సరీ పెట్టేసింది. ఇప్పుడు వెంటనే టెట్టు కూడా నిర్వహించాలి. టెట్టు డిఎస్సి ఎట్ ఏ టైం పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. టెట్టును ప్రకటించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఈడి, డిఈడి 5 లక్షల మంది తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు, అరే మేము ఇంత పోరాటం చేసి కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తెస్తే ఈ ప్రభుత్వం అంతకంటే ఘోరంగా తయారైందని చెప్పి బాధపడుతున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే తప్పులను సరిదిద్దుకొని మేము చెప్పేది ఇంటలేరా, మీరు పేపర్లు వస్తుంది, ఉద్యమాలు చేస్తున్నారు, విజ్ఞప్తులు చేస్తుంటే కూడా వినకుండా మొండిగా ఓరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పింది వినుకుంటా వీళ్ళందరూ ప్రభుత్వాన్ని నడతామంటే మీరు నిండా మునుగుతారు, ప్రజలందరూ ఎదురు తిరుగుతారని చెప్పి హెచ్చరిస్తున్నారు. అందుకే 26,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి డిఎస్సిలో. ఇదే సందర్భంగా టెట్ కూడా సైమల్టేనియస్గా టెట్ వేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కాకముందేమో సీఎం ఇది వచ్చేది మా గెలుపు నిరుద్యోగుల గెలుపు, నిరుద్యోగులకు ఉద్యోగాలు పూరిస్తాం, మెగా డిఎస్సి వేస్తాం, మెగా డిఎస్సి వేసి టీచర్ ఉద్యోగాలు నింపుతాం, చెట్టు కూడా వేస్తాం, దాన్ని పూర్తి చేసి ఉద్యోగాలు నింపుతామని చెప్పి ప్రకటించారు ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగులంతా నమ్మి ఈరోజు మోసపోయినామని భావిస్తున్నారు. చెట్టు లేదు, మెగా డిఎస్సి అంటే 26,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. పిఆర్సీ రిపోర్ట్ ప్రకారం కేంద్రం లోక్సభలో చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం రిటైర్ జాబులు భర్తీ చేయాలంటే ఏముంటుంది, దానికి ఎంతమంది రిటైర్ అయ్యారు 10 ఏళ్ళల్లో, ఎంతమంది ప్రమోషన్ వచ్చింది, ఎంతమందికి ఏ విధంగా లాభం చేకూరింది, ఉద్యోగాలు ఏర్పడ్డాయని లెక్కించి భర్తీ చేయాలి. ఏం లేకుండా విద్యాశాఖ అధికారులను పెట్టుకున్నారు, పంచమాన్యులను, వాళ్ళందరూ లెక్కిస్తే వాళ్ళందరూ నిరుద్యోగ వ్యతిరేకులు. వాళ్ళంతా ఉద్యోగాలు రావడం వాళ్ళకి ఇష్టం ఉన్నది. అయితే వాళ్ళు ఆ మొదలు 5,000 వెంకటేష్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడీలు చేస్తే గత ప్రభుత్వంలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తే టెట్ ప్రకటించి 6 నెలలు దాటిపోయింది. డిఎస్సి 5,000 నామమాత్రంగా ఇస్తే మాకొద్దని చెప్పి
మరి కొట్లాడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 24,000 30,000 భర్తీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కొట్లాడి తెచ్చుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డిఎస్సి టెట్ నోటిఫికేషన్లో విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి నిర్వీర్యం కాకుండా ఎక్కువ పోస్టులను భర్తీ చేస్తుందన్న నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే టెట్ నోటిఫికేషన్ లేదు, గిట్టు నోటిఫికేషన్ లేదు. డిఎస్సిలో నామమాత్రంగా 11,000 వేస్తా అంటున్నారు. 11,000 కాదు, టోటల్గా 24,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రేషనలైజేషన్ పేరుతో మూసేసినటువంటి స్కూళ్లను వెంటనే ఓపెన్ చేయాలి. అదేవిధంగా ఇవాళ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గత ప్రభుత్వంలో 1,800 వేస్తే ఈ ప్రభుత్వం 824 పోస్టులు వేసింది. అసలు ఒక సబ్జెక్టు అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పెద్దూరు గల్ఫ్ బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. సుమారు 18 సంవత్సరాలుగా దుబాయ్ జైల్లో శిక్ష అనుభవించి వచ్చిన పెద్దలూరు గ్రామస్తులైన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవిల ఇంటికి వెళ్లిన కేటీఆర్ వారి కుటుంబ సభ్యులతో గడిపారు. దుబాయ్ బాధితులకు ధైర్యాన్ని ఇచ్చారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న కేటీఆర్ వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని వారికి వెల్లడించారు. బెంగాల్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మన సిరిసిల్ల ఒకప్పుడు మనోళ్ళు నాట్లేస్తాను కోదురు, పత్తులు ఎరుతాను కోదురు. సిరిసిల్ల పద్మశాలీలకు బతుకుదేరువు కోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ చేయాలని మంచి పెద్ద ఆర్డర్లు ఇచ్చిన తర్వాత అక్కడ ఆయన మనోళ్ళు ఎట్లా పనిచేస్తారు చూద్దామని అందులో పోతే అందులో 4 జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు పనిచేసేవాళ్ళు. అంటే మీరేం చేస్తారు తమ్మిడ అంటే ఇక వీళ్ళైతే 12 గంటలు పనిచేస్తారు సార్ అంటారు. 4 సిరిసిల్ల అయితే బాగుపడుతుందని చెప్పి అట్లా 35 లక్షల మంది వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇలా తెలంగాణలో ఉన్నారు కార్మికులు. మనకు మరి గిన్నె అవకాశాలు ఎడబెట్టుకొని మనం 2,000 అంటారు. అక్కడ పోతే 1,000 రూపాయలు జీతం సార్, 400 ఖర్చు పోతే మీరు 600 18,000 అయితే సార్. ఏం మొదలు మానసికంగా ఎట్లా నాకు ఒకటి చెప్పు, మానసికంగా అంత బాగుంది సార్. వాతావరణం వారం రోజులు కొంచెం ఈ రోజులల్లా కట్టేసినట్టు నుంచి ఇలా బయటకు వచ్చే వరకు మనిషికి వారం రోజులు కొంచెం కష్టపడ్డా. తర్వాత నేను కౌన్సిలింగ్ ఏమైనా అవసరం ఉంటుందా? ఎందుకంటే ఆడ బయట దేశాలలో అయితే అవి చేస్తారు. ఏం లేదు అక్కర్లేదా? మళ్ళా అలవాటు పడడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. అందరితో కలిసినట్టే ఉంది కాబట్టి ఇబ్బంది చేసే మా సార్ ఈ రోజు క్రమంలో తీసుకుపోయి చూస్తున్న ఫీలింగ్ తోటి అక్కడ ఇన్ని సంవత్సరాలు మేము గడిపాం సార్. అందరు కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మత్స్యశాఖలోని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం కింద ఎంపిక చేసిన 20 లబ్ధిదారులకు ఒక లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్ వాహనము మరియు ఒక ఇన్సులేటెడ్ వాహనాన్ని గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి హెన్రీ క్రిస్టినా మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ శివశంకర్ లోతేటి ఐఏఎస్ వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. జిల్లా మత్స్యశాఖ అధికారి ఎస్ సంజీవరావు మరియు మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు జి భాగ్యలత, టీవీఎస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 5వ సంవత్సరం 3వ విడత భరోసా మనకి ఈరోజు లాంచ్ అక్కడ అంటే మీ వేయడం జరిగింది. వారు బాటలు ఇచ్చినట్లుగా మరి యాక్చువల్గా వారు మేనిఫెస్టోలో 12,500 అని చెప్పి వారు ముందుగా వారు మేనిఫెస్టోలో ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు వారు 13,000 మీకు ఇస్తున్నట్టుగా మరి మాకు తెలుసు. మీరందరూ అందుకుంటున్నారా? 13,000 తీసుకుంటున్నారు కదా. మరి అందరూ కూడా మీరు నేను ఒకటే కోరుకునేది చక్కగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలను పెట్టి ఎక్కడా మునుపు ఎన్నడూ కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయనటువంటి విధముగా మరి మరి స్వతంత్రం వచ్చిన తర్వాతే ఏ ముఖ్యమంత్రి గారు కూడా రైతుల కోసం ఇంత శ్రద్ధ వహించి మరి ఒక కేంద్రాలని రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేసి ఆ కేంద్రాల్లో మరి కొంతమంది వారికి ఉద్యోగాలని ఏర్పాటు చేసి ఆ రైతు కేంద్రాల్లో నుండి మీకు మరి
మీకు కావలసినటువంటి విత్తనాలు కానివ్వండి, మంచి విత్తనాలు అంటే నాణ్యమైనటువంటి విత్తనాలు, అలాగే మరి పురుగుల మందు కానివ్వండి, అలాగే ఎరువులు కానివ్వండి, ఏదైనా మీకు కావలసినటువంటి మీకు సరఫరా చేయటం అనేది నిజంగా మునుపు ఎన్నడూ కూడా కని విని ఎరుగనటువంటి సంఘటన. అలాగే మరి ఎవరైతే పంట నష్టపోయారో మరి వర్షాల వల్ల, ఈ వాతావరణం వలన, ఈ ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయి కొంతమంది వరి మునిగిపోయి నష్టపోయారు, కొంతమంది పత్తి నష్టపోయారు, కొంతమంది మరి మిరప కానివ్వండి, కందులు కానివ్వండి, జొన్న కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, అంటే ఇలా అనేక రకాలమైనటువంటి పంటలు కొన్ని ఏరియాల్లో బాగానే ఉన్నాయి కానివ్వండి, కొన్ని ఏరియాల్లో నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా నష్టాన్ని వారు లెక్క చేయకుండా మరి అదే రేటుకి, మరి మంచి రేటుకి, అంటే మీకు ఏ రేట్ అయితే కోరుకుంటున్నారో అదే రేటుకి ధాన్యాన్ని కొనుగోలు చేయడం అనేది మరి చాలా గొప్ప విషయం అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి రైతు కూడా ఎవరు కూడా పంట నష్టపోయిన పంట విషయంలో నష్టం కలిగినా మీరు నష్టపోకూడదు, మీరు మీ కుటుంబాలన్నీ కూడా బాగుండాలి, మీరు మీ పిల్లలు బాగుండాలని మరి ప్రతి ఒక్కరి కోసం, ప్రతి రైతన్న కోసం ఎంతో మరి చక్కగా ఆలోచిస్తున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన కోసం ఆలోచిస్తున్నారు, మన పంటల కోసం ఆలోచిస్తున్నారు, మనకు పండే మరి ధాన్యాల కోసం కానివ్వండి, మనం పండేటువంటి వాటి కోసం ఆలోచిస్తున్నారు. అలాగే మన బిడ్డల కోసం ఆలోచిస్తున్నారు, మన ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నారు, మన నివాసాలు, మనం ఉండేటువంటి గృహాల కోసం ఆలోచిస్తున్నారు, మరి మన బిడ్డల చదువుల కోసం ఆలోచిస్తున్నారు. మరి అలాగే మహిళలకు 0 వడ్డీ రుణాలు మరి ఇచ్చి ఈరోజు డ్వాక్రా మహిళలకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇలా అనేకమైనటువంటి పథకాలని వారు ఈరోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగిస్తున్నటువంటి పరిస్థితి. వారు ఏదైతే ఇచ్చారో దాదాపు 99% వారు ఇచ్చినటువంటి ఈ హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా అసలు మన ఈ వైఎస్ఆర్ అంటేనే రైతుల పార్టీ. కాబట్టి ఈ పార్టీని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా మనకి మంచి కలెక్టర్ గారు రావడం అనేది నిజంగా ఈ యొక్క జిల్లాకి నిజంగా మీ అదృష్టం అని నేను చెప్పుకోవాలి. ఎందుకంటే మంచి మనసున్న మనిషి, మీ అందరి కోసం ఆలోచించే మనిషి. ఏదన్నా ఒకటి మీకు ఏదన్నా లోపం ఉంటే దాన్ని మీకు తెచ్చేదాకా కూడా నిద్రపోకుండా వాటిని మీకు చేసి పెట్టాలి, వాటిని మీకు అందించాలి అన్నటువంటి మంచి మనసున్నటువంటి మరి కలెక్టర్ గారికి నిజంగా ముందుగా మీ అందరూ తరఫున నేను నాకు ధన్యవాదాలు. అలాగే మరి రాబోయే రోజుల్లో మనందరం జగన్మోహన్ రెడ్డి గారికి మరి అండగా నిలబడి మనం మంచి మెజారిటీతో వారిని గెలుచుకున్నట్లయితే మరి ఇవన్నీ ఈ పథకాలన్నీ ఇవన్నీ కూడా మళ్ళా మనం అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. వేరే ఆలోచన కనుక చేశారా ఇవి ఏమి ఉండో, అన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే కక్షపూరిత చర్యతోనైనా వెనక్కి తీసేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరందరూ ఆలోచించి మళ్ళా మనందరం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి మీ అందరూ. వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ మండలం కొవ్వుకొండ తండా సమీపంలోని చెరువులో తండా గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన 25 కుటుంబాలు శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరటం జరిగింది. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి అన్ని విధాల
గ్రామాల్లో గ్రామ పరిపాలనా కేంద్రాలు, గ్రామ రైతు భరోసా కేంద్రాలు, మరి హాస్పిటల్స్, గోడౌన్స్, అదే మాదిరిగా రోడ్లు అవన్నీ కూడా మంచి స్థాయిలో అభివృద్ధి జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో స్కూళ్ళు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఈ అభివృద్ధులను చూసి ఇవాళ తండావాసులు, ఉప్పుకొండ తండావాసులు అందరూ కూడా ఎక్కడో ఆ రోడ్డు పక్కన, అక్కడెక్కడో ఆ చెరువు పక్కన ఉంటున్నటువంటి తండవాసులందరూ మాకు కూడా మా అకౌంట్లో కూడా డబ్బులు వచ్చినాయి, మారుమూల ఉన్న మాకు కూడా అకౌంట్లో ఓపెన్ చేసి డబ్బులు ఇచ్చారు, అన్ని విధాల ప్రభుత్వ సంక్షేమం మాకు అందుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన ఆ ఊరి సర్పంచ్ గారు, మరి వాళ్ళ ఆధ్వర్యంలో, అదే వీరాంజనేయులు గారి ఆధ్వర్యంలో, మరి మండల ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మన నాయకులందరి సమక్షంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎన్ని రోజులు చూసినా బానిసలుగా చూసారే కానీ మా బాధలు కానీ, మా యొక్క అవసరాలు కానీ, మా సమస్యలు కానీ ఏనాడు పట్టించుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వం ఈనాడు పేదవాళ్ళే మా అందరూ మా పార్టీగా, మా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారనేది, పేదవాళ్ళు అనేది వీళ్ళతోటే ఇదే నిదర్శనం. గతంలో మీ కలిగి ఉన్నారు, మీరేం చేశారు, వాళ్ళ సమస్యలు ఎక్కడ పట్టించుకున్నారు, అవన్నీ పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఆదరణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, చిన్న సన్న బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఈ పార్టీకి మద్దతు తెలియపరుస్తున్నారంటే ఇంతకంటే సంతోషం ఏం కావాలి. మీరు మీ విధానాలు, మీ ప్రచారాలు, తెలుగుదేశం వారి ప్రచారాలు ఇవన్నీ కూడా తిప్పికొట్టేదానికి ఈ పేదవాళ్ళ పార్టీ, పేదవాళ్ళ అందరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పేదవాళ్ళ సొంతం వైఎస్ఆర్ ప్రభుత్వం, పేదవాళ్ళే ఈ పార్టీకి అండ, మేమంతా మీకు అండగా ఉంటాం అని చెప్తున్నటువంటి వారందరూ ఈరోజు ఈ పార్టీలో మరి కొప్పుకొండ తండ పూర్తి స్థాయిలో వాళ్ళందరూ మరి ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం.